So, welcome to Mind All Minds. టీనేజ్ లవ్ అనేది మోస్ట్ కేసెస్లో నాకు తెలిసి మోర్ దెన్ 90 ఇంకెక్కువనే దే డోంట్ విత్ స్టాండ్. అవి ఏంటంటే దే ఆర్ వెరీ టెండర్. ఏదో ఊహల్లో ఏదో నువ్వు ఒక 2 మాటలు మాట్లాడితే అవతల 2 మాటలు మాట్లాడితే దెన్ అట్లా ఫామ్ అయిపోతుంది అనమాట. అంతేగాని అది ఉండదు. అది చాలామంది ఏంటంటే అది ఉండిపోతుంది, భ్రమల్లో అట్లా ఉండిపోతుంటారు. అసలు ఆ ఏజ్ అట్లాంటిది. దేని మీద కూడా పూర్తి అవగాహన అంటే ఎక్స్పీరియన్స్ అనేది పూర్తిగా ఉండదు. సో అంటే కాన్సిక్వెన్సెస్ ఏది ఎట్లా అవుతుంది, ఏది రైట్ నిర్ణయం అనేది వాళ్ళకు పూర్తిగా తెలియదు. కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని కరెక్టే అనుకుంటారు. టీనేజ్ లవ్ అనేది ఇట్స్ లైక్ ఫేడ్ అనమాట. అంటే ఒక కలర్ ఫేడ్, ఒక షేడెడ్. అది టైం అయ్యే కొద్దీ ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్ యాజ్ దే గ్రో అప్, ఆ ఫేడ్ అనేది ఇంకా థిక్ అయిపోయి థిక్ కలర్ లాగా అయిపోతుంది. లేదు అంటే ఆ ఫేడ్ అనేది ఇట్లా ఫేడ్ అవుట్ అయిపోతుంది అనమాట. సో టీనేజ్ లవ్ అనేది అంతే. సో దాన్ని మనం పెద్దగా దాని ఫస్ట్ లవ్ అంటే ఫస్ట్ లవ్ ఇస్ నథింగ్ నన్ను అడిగితే. అంటే ఇన్ కేస్ మీరు మంచిగా మాట్లాడి ఏదో అంటే ఒక మెమరీ లాగా ఉండిపోతుంది అంతే తప్ప ఫస్ట్ లవ్లోనే నీకు అన్నీ తెలిసిపోవాలి జీవితం అంతా అంటే నథింగ్. ఫస్ట్ లెసన్ టెక్స్ట్ బుక్ తీసినప్పుడు ఫస్ట్ లెసన్ ఉంటుంది, మొత్తం తెలిసిపోతుంది టెక్స్ట్ బుక్ గురించి. నో, అదొక ముందు మాటలాగా ఇంట్రడక్షన్ అంతే. బట్ లైఫ్ ఇంకా చాలా ఉంది. దాన్నే ఫస్ట్ లవ్ని మర్చిపోలేము. ఇక చెప్పుకోవడానికి బాగుంటాయి అవంతే. బట్ దే నెవర్ గివ్ యూ అ లాంగ్ స్టాండింగ్ జర్నీ. ఒక మెమరీ అంతే, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ లాంటిది. అంతకుమించి దెర్ ఈజ్ నథింగ్ ఇన్ దట్.